దువ్వాడ శ్రీనివాస్ క్యారెక్టర్ ఎలాంటిదో ఒక చిన్న సంఘటన గుర్తు చేస్తా. అతను ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకున్న ఆమె తోటి అతను ఒక హౌస్ లో, అంటే ఏదైతే కుటుంబానికి సంబంధించిన ఇంట్లో ఉన్నప్పుడు దాదాపుగా తన బిడ్డలు, అంటే తన కూతుర్లు ఇద్దరు కూడా పొద్దున్నుంచి సాయంత్రం వరకు కూడా అదే ఇంటిలో ఆ ఇంటి ముందు కార్లో వెయిట్ చేసి, వాళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేసి, వాళ్ళ నాన్నతో మాట్లాడదామని చెప్పి వాళ్ళు లోపలికి వెళ్ళబోతుంటే స్వయంగా తన కడుపున పుట్టిన బిడ్డలిద్దరిని లాబూతులు మాట్లాడుతూ, మళ్ళీ చెప్తున్నా, స్వయంగా తన కడుపున పుట్టిన బిడ్డల్ని లాబూతులు మాట్లాడుతూ బయటికి తరిమేసి వాళ్ళ పైన చెయ్యి ఎత్తి కర్రలు ఎత్తి అంత దారుణమైన నీచమైన ప్రవర్తన కలిగిన, అవును, కొట్టడానికి బయటకు పరిగెత్తుకుంటూ వచ్చారు పాపం. వాళ్ళు వెనకాల వచ్చాడు. ఒకసారి చూద్దాం, ఉంటే మనకు అంతలోపు దొరికితే వేద్దాం విజువల్స్. కానీ కంటిన్యూ. అంటే నేను ఎందుకు ఈ సంఘటన గుర్తు చేస్తున్నాను అంటే, దువ్వాడ శ్రీనివాస్ అనేవాడు ఒక మృగం, మానవ మృగం, కుటుంబ విలువలు తెలియని వ్యక్తి. ఈరోజు నడి రోడ్డు మీదకి ఎక్కి అతను ఏదైతే ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకున్న ఆమెతో కలిసి యూట్యూబ్ ఛానల్స్ ముందో లేకపోతే మీడియా ఛానల్స్ ముందో కూర్చొని అడల్టరీ అనేది ఈరోజు సుప్రీంకోర్టే ఒప్పుకుంది కాబట్టి మా ఇష్టానుసారం విచక్షణ లేకుండా రోడ్డు మీద ఎలా అయినా తిరుగుతాము అని చెప్పేసి దిక్కుమాలిన వ్యాలంటైన్స్ డే రోజునైతే ఈ దరిద్రపు గొట్టు కంపరం ఎంత దారుణంగా ఉంది. మీరు ప్రతి యూట్యూబ్ ఛానల్లోనూ ఇదే దరిద్రం సార్. అసలు ఆ రాజా అని పిలుస్తూ ఆవిడ, అంటే వీళ్ళది ఎంత నీచపు సంస్కృతి, ఏ రకమైన. అంటే ఇప్పుడు ఈయన ఈ హడావిడి చేయడం అదంతా ఆమెను మళ్ళీ ఇంప్రెస్ చేయడానికా ఏంటి? అంతే కదా సార్. నా రాజా వీరుడు, నా రాజా సూర్యుడు, నా రాజా ధీరుడు అంటోంది. ఈ రోజు ఆమెను ఇది చేయడం కోసము ఖచ్చితంగా దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి ఆమెను ఇది చేయడం కోసమే మాట్లాడుతున్నాడు. అంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ని కూడా నేను విమర్శించాను చూసావా అన్నట్టుగా ఒక లుక్ అట్లా. అంతే సార్. ఇప్పుడు ఆవిడేంటి, ఆవిడ అస్తమాని ఏం పొగుడుతుంది, పక్క పార్టీ నాయకులను పొగుడుతుంది. లోకేష్ గారు క్యాపబుల్ లీడర్ అంటోంది, పవన్ కళ్యాణ్ గారికి ఇమేజ్ ఉన్న లీడర్ అయినా అంటోంది. ఈ రోజు ఎక్కడ పక్క చూపులకి వెళ్తాయనో లేకపోతే ఏంటో నాకు తెలియదు. ఇంకొకసారి ఏమో కేటీఆర్ నాకు ఫ్రెండ్ అంటోంది. సో ఇలా ఆమె కోసం ఇంప్రెస్ చేయడానికి పడుతున్న ముప్పు తిప్పలే గాని నిజంగా చెప్పాలి అంటే సార్, అంటే మీరు అనేది ఇవన్నీ మాటలకు ఆయన భయపడి ఆ విధంగా నేను కూడా ఏం తక్కువని కాదు అని చూపించడం ఇదంతా అంతే కదా సార్. లేకపోతే ఇప్పుడు అన్ని పోయింది, నాకు ఆస్తులు పోయినాయి అంటున్నాడు, అంతస్తులు పోయినాయి అంటున్నాడు, నా పెళ్ళం మోసం చేసింది అంటున్నాడు. ఇన్ని రకాల డ్రామాలు ఆడి మళ్ళీ ఈ రోజు కొత్తగా గత 6 నెలలుగా లేకపోతే 7 నెలలుగా ఈ పెంట మనం చూస్తూనే ఉన్నాం కదా సార్. ఈ దరిద్రాన్ని మనం చూస్తూనే ఉన్నాం కదా ఏదో ఒక రూపంలో. అంటే ఇతగాడి యొక్క మనస్తత్వం ఏంటి అంటే, ఎంత నీచపు విషయంలో అయినా సరే, ఎంత దిగజారిపోయే స్థానంలో ఉన్న